స్పెషల్ ఫోకస్. జీఎస్టీతో ఆదాయం పెరగడం లేదా? అనుకున్న లక్ష్యాన్ని చేరడం లేదా? లోటును పూడ్చడానికి పన్నుల భారం తప్పదా? ధరలు పెరుగుతూనే ఉన్నాయి కానీ తగ్గుదల ఇక ఉండదా? ఈ ప్రశ్నలకు అవుననే సమాధానం లభిస్తోంది. జీఎస్టీ ప్రవేశపెట్టి 2.5 ఏళ్లైనా ఇంకా లోటుపాట్లు కనిపిస్తూనే ఉన్నాయి. ఆర్థిక మందగమనంతో పాటు మార్కెట్లో గిరాకీ తగ్గడంతో జీఎస్టీ వసూళ్లు పడిపోయాయి. దీంతో పన్ను రేట్లు పెంచడం తప్ప కేంద్రం ముందు మరో మార్గం లేదు. ఇదే అంశంపై ఇవాల్టి స్పెషల్ ఫోకస్. నిత్యావసర వస్తువులు చుక్కలు చూపిస్తున్నాయి. అధిక ధరలతో సామాన్యుడు అల్లాడిపోతున్నాడు. 2.5 ఏళ్ల క్రితం ప్రవేశపెట్టిన జీఎస్టీతో కేంద్రం ఆదాయానికి గండి పడుతోంది. నిర్దేశించుకున్న లక్ష్యాలను జీఎస్టీ అధిగమించడం లేదు. దాంతో పలు రాష్ట్రాలకు ఆదాయ లోటును పూడ్చాల్సిన పరిస్థితి ఏర్పడింది. ప్రస్తుతం ఉన్న 4 జీఎస్టీ స్లాబ్లను 3కి కుదించడంతో పాటు సామాన్యులపై మోయలేని భారం పడనుంది. జులై నుంచి జీఎస్టీ అమలు. ఆశించిన మేర రాని ఆదాయం. అనుకున్న దానికంటే 40% తగ్గిన జీఎస్టీ. 2017 జులైలో అమల్లోకి వచ్చిన జీఎస్టీ పన్ను రేట్లను 4 స్లాబులుగా 5, 12, 18, 28% విభజించారు. విలాస వస్తువులు, సిగరెట్లు, గుట్కా వంటి అనారోగ్యకరమైన ఉత్పత్తులపైన ప్రభుత్వం 28% పన్నుకు అదనంగా 1 నుంచి 25% వరకు సుంకం కూడా వసూలు చేస్తోంది. ఆర్థిక మందగమనంతో పాటు మార్కెట్లో గిరాకీ తగ్గిన కారణంగా జీఎస్టీ వసూళ్లు పడిపోయాయి. పలు రాష్ట్రాలకు పన్ను పరిహారం చెల్లింపులు పెండింగ్ లో ఉన్నాయి. ఈ నేపథ్యంలో అదనపు వనరుల కోసం పన్ను రేట్లు పెంచడం తప్ప మరో మార్గం లేదని మోదీ సర్కార్ భావిస్తోంది. నెలకు జీఎస్టీ వసూళ్లను కనీసం 1.20 లక్షల కోట్ల రూపాయలకు పెంచాలని కేంద్ర ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఈ ఏడాది ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్లో వసూళ్లు 1,00,000 కోట్ల దిగువకే పరిమితమయ్యాయి. సెప్టెంబర్లోనైతే 19 నెలల కనిష్ట 2018 ఫిబ్రవరి నాటి స్థాయికి జారుకున్నాయి. ఈ ఆర్థిక సంవత్సరంలో ఏప్రిల్ నుంచి నవంబర్ వరకు జీఎస్టీ ఆదాయం అనుకున్న దానికంటే 40% తగ్గింది. ఏప్రిల్ నుంచి నవంబర్ వరకు 5,26,000 కోట్ల ఆదాయం వస్తుందని బడ్జెట్లో అంచనా వేయగా కేవలం 3,28,365 కోట్లు మాత్రమే వచ్చింది. ఇలా 2017 నుంచి ఇప్పటి వరకు నిర్దేశించుకున్న లక్ష్యాలను కేంద్రం అందుకోలేకపోతుంది. దాంతో ఆయా రాష్ట్రాలకు ఏర్పడ్డ ఆదాయ లోటును పూడ్చేందుకు వీలుగా కేంద్రం గరిష్ట పన్ను స్లాబ్కు అదనంగా పరిహారం సుంకం వసూలు చేస్తోంది. అయితే ఆ పరిహారాన్ని పెంచాలని పలు రాష్ట్రాలు కేంద్రంపై ఒత్తిడి తెస్తున్నాయి. అయితే కనిష్ట పన్ను స్లాబు 5% 8% పెంచితే అదనంగా 3,000 కోట్ల రూపాయల ఆదాయం సమకూరుతుందని అంచనా. కానీ ఈ స్లాబ్ రేటును పెంచితే నిత్యావసర ధరలు మరింత పెరిగే అవకాశం ఉంది. ముఖ్యంగా ఆహారోత్పత్తులు, సామాన్యులు వినియోగించే వస్తువుల ధరలు భారీగా పెరిగే ఛాన్స్ ఉంటుంది. అలాగే జీఎస్టీ ఆదాయం పెంచుకునేందుకు హెల్త్ కేర్ రంగాన్ని 18% స్లాబ్లోకి చేర్చే అవకాశం కనిపిస్తోంది. దాంతో సామాన్యులపై పెను భారం పడనుంది. నవంబర్ నెలలో నిత్యావసరాల ధరలు ఆకాశాన్నంటడంతో రిటైల్ ద్రవ్యోల్బణం కూడా పెరిగిపోయింది. నవంబర్లో రిటైల్ ద్రవ్యోల్బణం 5.54%గా నమోదైంది. 3 ఏళ్ల గరిష్టాన్ని తాకింది. అక్టోబర్ నెలలో పారిశ్రామిక ఉత్పత్తి కూడా గణనీయంగా తగ్గి 3.8%గా నమోదైంది. 3 నెలలుగా పారిశ్రామిక ఉత్పత్తి తగ్గిపోవడం ఆర్థిక మందగమనం తీవ్ర ప్రభావాన్ని సూచిస్తోంది. ఇక జులై, సెప్టెంబర్ త్రైమాసిక జీడీపీ వృద్ధి రేటు
4.5%గా నమోదై 6 ఏళ్ల కనిష్టాన్ని తాకడం, ద్రవ్యోల్బణం పెరగడం, స్తబ్దత సూచిక భయానక వాతావరణానికి సంకేతాలుగా నిపుణులు విశ్లేషిస్తున్నారు. జీఎస్టీ అమలు వల్ల ఆయా రాష్ట్రాలకు ఏర్పడ్డ ఆదాయ లోటును పూడ్చేందుకు వీలుగా కేంద్రం గరిష్ట పన్ను స్లాబుకు అదనంగా పరిహార సుంకం వసూలు చేస్తోంది. పరిహారం పెంచాలని ఇప్పటికే పలు రాష్ట్రాలు కేంద్రంపై ఒత్తిడి చేస్తున్నాయి. కానీ వాస్తవిక పరిస్థితి ఇందుకు భిన్నంగా ఉంది. గత నెలలో సుంకం వసూళ్లు 7,720 కోట్ల రూపాయలకు తగ్గాయి. అదనపు వడ్డింపుల ద్వారా నెలవారీ సుంకం ఆదాయాన్ని 10,000 కోట్ల రూపాయల వరకు పెంచుకునేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రయత్నించవచ్చని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. 2020 ఏప్రిల్ నుంచి నెలకు కేంద్రం పంచాల్సిన పరిహారం మొత్తం 21,000 కోట్ల రూపాయలకు పెరగనుంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో మిగిలిన కాలానికి 2019 డిసెంబర్ నుంచి 2020 మార్చ్ నెలవారీ జీఎస్టీ వసూళ్లు 1.10 లక్షల కోట్ల రూపాయలుగా నిర్దేశించుకుంది. ఈ 4 నెలల కాలానికి జీఎస్టీ రూపేణా మొత్తంగా 4.55 లక్షల కోట్ల రూపాయల వసూళ్లను నిర్దేశించుకుంది. ఈ ఆర్థిక సంవత్సరంలో కేంద్రం తన వాటా కింద 6.63 లక్షల కోట్ల రూపాయల మేర జీఎస్టీ వసూలు కావచ్చని భావిస్తోంది. ఇదిలా ఉండగా గ్రాస్ ట్యాక్స్ రెవెన్యూ జీటీఆర్ రానున్న 5 ఏళ్ల కాలంలో అంచనా కంటే తక్కువగా వచ్చే అవకాశాలు ఉన్నాయని ప్రభుత్వానికి ఆర్థిక సంఘం తెలిపింది. ఉదాహరణకు 2019-20 ఆర్థిక సంవత్సరంలో జీటీఆర్ అంచనా 25.52 లక్షల కోట్ల రూపాయలు కాగా 2018-19 అంచనాల ఆధారంగా 23.61 లక్షల కోట్ల రూపాయలు ఉంటుందని భావిస్తున్నారు. అంటే 2 లక్షల కోట్ల రూపాయల వరకు తగ్గుతుంది. ఆర్థిక మందగమనానికి మందు వేసేందుకు కేంద్రం మరోసారి సిద్ధమైంది. వినియోగ వ్యయం గణనీయంగా తగ్గిపోయిన నేపథ్యంలో వ్యక్తిగత ఆదాయపు పన్నును తగ్గించాలని ప్రభుత్వం యోచిస్తున్నట్లు తెలుస్తోంది. వచ్చే బడ్జెట్ నాటికి ఈ అంశంపై స్పష్టత వస్తుందని సమాచారం. 2021 ఆర్థిక సంవత్సరానికి ఫిబ్రవరిలో ప్రవేశపెట్టే బడ్జెట్ సమావేశాల్లో వ్యక్తిగత ఆదాయపు పన్నుపై కీలక ప్రకటన వెలువడే అవకాశం ఉందని తెలుస్తోంది. ఈ ఏడాది 2వ త్రైమాసికానికి భారత జీడీపీ వృద్ధి రేటు 4.5%కి పరిమితమైన 6 ఏళ్ల కనిష్టాన్ని తాకిన నేపథ్యంలో వృద్ధి రేటుకు ఊతమిచ్చేలా చర్యలు చేపట్టేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. వినియోగ వ్యయాన్ని పెంచేందుకు ప్రభుత్వం ఇప్పటికే కసరత్తును ప్రారంభించగా ఆదాయపు పన్ను తగ్గింపు అందులో కీలకం కావచ్చని ఆర్థిక నిపుణులు అంచనా వేస్తున్నారు. కార్పొరేట్ పన్ను శాతాన్ని తగ్గించిన నేపథ్యంలో భారత్కు భారీగా పెట్టుబడులు వస్తున్న నేపథ్యంలో వ్యక్తిగత ఆదాయాన్ని తగ్గించడం ద్వారా వినియోగ వ్యయాన్ని పెంచవచ్చని ప్రభుత్వం భావిస్తోంది. కార్పొరేట్ పన్ను తగ్గింపు ద్వారా ప్రభుత్వానికి 1.45 లక్షల కోట్ల రూపాయల ఆదాయం తగ్గినప్పటికీ పెట్టుబడిదారులు భారత్లో పెట్టుబడులకు ఉన్న అవకాశాలను గుర్తించేందుకు ఇదో కీలక నిర్ణయమని మోడీ సర్కార్ యోచిస్తోంది. అక్టోబర్ 1, 2019 తర్వాత తయారీ రంగంలో నూతనంగా పరిశ్రమలు స్థాపిస్తే కార్పొరేట్ పన్నుకు 25 నుంచి 15% తగ్గిస్తామని ప్రభుత్వం ప్రకటించిన నేపథ్యంలో ఆ రంగంలోకి పెట్టుబడులు వెల్లువలా వస్తున్నాయి. తయారీ రంగంలో పెట్టుబడులు పెట్టేవారు మార్చి 31, 2023 నాటికి పరిశ్రమల్లో ఉత్పత్తిని ప్రారంభించాలన్నది ప్రధాన నిబంధన కావడం గమనార్హం. వివిధ రకాల ఉత్పత్తులపై పన్ను శాతాన్ని పెంచవచ్చన్న ప్రచారం నేపథ్యంలో పారిశ్రామిక విభాగం ఫిక్కీ కీలక వ్యాఖ్యలు చేసింది. పొగాకు ఉత్పత్తులపై సెస్ పెంచితే స్మగ్లింగ్కు ఎక్కువ అవకాశాలు ఉంటాయని, ఫలితంగా దేశీయ పరిశ్రమలపై తీవ్ర ప్రభావం పడుతుందని ఆందోళన వ్యక్తం చేసింది.
ఫిక్కీకి చెందిన స్మగ్లింగ్ వ్యతిరేక కమిటీ స్పందిస్తూ ఈ ఏడాది పలు దర్యాప్తు సంస్థల దాడిలో 18 కోట్ల రూపాయల విలువైన అక్రమ సిగరెట్లు బయటపడ్డాయంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థమవుతుందని పేర్కొంది. పొగాకు ఉత్పత్తులపై పన్ను శాతం పెంచడంతో 2005లో 12.5 బిలియన్లుగా ఉన్న అక్రమ సిగరెట్ల వ్యాపారం 2018 నాటికి రెట్టింపై 26.5% పెరిగిందని వెల్లడించింది. చట్టబద్ధంగా పొగాకు ఉత్పత్తులను విక్రయిస్తే వచ్చే ఆదాయం కంటే బ్లాక్ మార్కెట్ ద్వారా వస్తున్న ఆదాయం ఎక్కువగా ఉండడంతో అక్రమార్కులు స్మగ్లింగ్ నే ఆదాయ మార్గంగా ఎంచుకున్నారని వివరించింది. పన్ను శాతం పెంపు ఎగవేతకు ప్రోత్సాహం కల్పించినట్లే అవుతుందని కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు మాజీ చైర్మన్ పీసీ ఝా అభిప్రాయపడ్డారు. ప్రజలకు అవసరమైన వస్తువులు అందుబాటు ధరల్లో ఉంటేనే బ్లాక్ మార్కెట్ ను నిరోధించవచ్చని అన్నారు. జీఎస్టీ ఆదాయాన్ని పెంచుకునేందుకు కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంది కేంద్రం. కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ అధ్యక్షతన నిర్వహించిన సమావేశంలో అన్ని రాష్ట్రాల ఆర్థిక శాఖ మంత్రులు హాజరయ్యారు. జీఎస్టీ రాబడులు, బకాయిల చెల్లింపులపై చర్చించారు. రేట్లు పెంచి ప్రజలపై భారం మోపే కంటే ప్రత్యామ్నాయ మార్గాలను అనుసరించాలని నిర్ణయించింది. Every attempt was made to convince based on the opinion making in the House. The Council was reminded that the rules allow that tradition is not part of the rule book. It was reminded to me that tradition was not part of the rule book, and the rules is what should govern the running of the Council. And therefore, after that, even after that, I had taken the sense of the House and being reminded that probably even sense of the House is not warranted, but rules have to be complied with. We went ahead with a decision to have a vote. So, it is not imposed by the Council, it's not imposed by me as a chair, but it was on a request from one member. So let's have that in context. And as yes, and as regards the discussion on compensation, everyone did recognize the fact that one of the releases happened only a couple of days ago. Very well taken. They have just come up with one first shot of data since the time GST has been implemented till today, and based on different options of if the growth rate is this or if the growth rate is something else, how will it be, and gave a first picture. And the Council and the ministers agreed that on this they have to mull over for some time and then come back. Also, there were suggestions that not just this, but some more data will have to be collected, analyzed, and then presented to the Council all over again, such as on one particular example which one state took, edible oils. What would be the market post GST? Post rate reduction, has the market expanded, meaning as the tax base for that particular commodity expanded? And if after the reduction or of the rate, has it improved in terms of the consumption, and then tax collection and so on. So that was one example which was taken by one of the states. Somebody else also wanted a complete compilation, if possible, of all those items for which rates were reduced. Post reduction, what has been the impact both in terms of tax incidence, tax base, and also revenue collection. They wanted that also to be provided so that the presentation, which was only a rough first cut, will be better enriched for them to think of what more should be done. So that was the second. So even as I'm saying all this, there were also one or two of them who did say, the ministers, saying using technology
have we improved compliance? Using technology, have we been able to plug any gaps or any misuse? Are we able to track it all? So even that they wanted a report on. So the committee of officers, consisting of officers both from the center and states, have these three things to add on, each of which will have more things under it, to add on, get report and send it to the ministers as and when they are ready, so that this first presentation, which is a preliminary presentation with no indirect or direct suggestion on rate increase or rate reduction, and the additional information that they've asked, all put together, in the next meeting there will be a detailed discussion. So first thing first, this presentation of the committee of secretaries, officers, did not suggest directly or indirectly increase or decrease as a proposal. It was matter of fact presentation of data and data alone, and based on that some projections on revenue collection and on compensation cess collection, and that's about it. I hope that's clear. ఇది ఇవాల్టి స్పెషల్ ఫోకస్. మరో ఫోకస్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి ఐ న్యూస్. మీతోనే మీ వెంటే.